ఆయన్ను పరిచయం చేయాలంటే జైంట్ కిల్లర్, బిగ్ విన్నర్ అంటారు. మీడియా ఆయన గురించి చెప్పాలంటే కార్యకర్త నుంచి చట్టసభల్లో అధ్యక్ష అనేటువంటి ఉన్నత స్థాయికి ఎదిగినటువంటి హార్డ్ కోర్ అకుంఠిత దీక్షాపరుడు అంటారు. ఇదంతా గతం. అయితే ఎందుకో ఆయన కాస్త అసంతృప్తితో ఉన్నారు అనేటువంటిది ఓ ఆఫ్ ద రికార్డ్ టాక్. ఒకవేళ అదే నిజమైతే ఎందుకు వచ్చింది ఆ అసంతృప్తి? పార్టీ అధిష్టానం పక్కన పెట్టిందా, లేకపోతే ఆయనే పార్టీ అధిష్టానం పైన గురుగా ఉన్నారా? ఇలాంటి ఎన్నో రాజకీయ పరిణామాలతో పాటు ఎన్నో రాజకీయ అంశాలపై ఇన్ డీటెయిల్గా, ఇన్ డెప్త్గా డిస్కస్ చేద్దాం. లెట్స్ ఇన్వైట్ కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి గారు అంటూ ద డయల్ న్యూస్ హాట్ సీట్ విత్ విజయ్ సాద్. అన్న నమస్తే, వెల్కమ్ టు డయల్ న్యూస్. అన్న చాలా కాలం తర్వాత ఎంతో మీకోసం హంట్ చేసి ఇక్కడ కూర్చోబెట్టాల్సి వచ్చింది, ఎందుకంటే మీది చాలా హెక్టిక్ అండ్ ఈ షెడ్యూల్. ఫైనల్లీ థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్, జనవరిలో మీరు భీమవరం వెళ్ళారు కృష్ణంరాజు గారి బర్త్డే వేడుకల కోసం. అక్కడ ఒక కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ ఇచ్చారు. 45 రోజుల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాబోతోంది అండ్ బై ద సేమ్ వే ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది అని. ఇప్పుడు 2025 చివరిలో ఉన్నాం. మీ అంచనా తప్పిందా, లేకపోతే బీజేపీ బొక్కబోర్లా పడిందా? ఏంటి అసలు? నేను వెళ్ళింది 2020లో వెళ్ళలేదు. నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత 2024లో వెళ్ళాను. నేను కృష్ణంరాజు గారి బర్త్డే సందర్భంగా ఆయన సతీమణి శ్యామల గారు ఇన్విటేషన్ ఇచ్చారు భీమవరం రమ్మని చెప్పి. ఆ రోజు ఆమె హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేశారు. ప్రతిసారి అక్కడ హెల్త్ క్యాంప్ చేస్తారు. ఆ క్యాంప్కి గెస్ట్గా రమ్మని చెప్పారు. వెళ్ళాను. వెళ్ళింది, నేను గెలిచింది 2023 డిసెంబర్ 3వ తారీఖు. నేను వెళ్ళింది 2024 ఏప్రిల్ మేలో వెళ్ళాను అక్కడికి. సో నేను అప్పుడు చెప్పింది కూడా 2028లో రాబోయేది. పేపర్లో తప్పు రాశారు. నేను అది కరెక్షన్ టు సబ్జెక్ట్ అని చెప్పి నేను మళ్ళీ ప్రెస్ మీట్లో కూడా చెప్పాను. 2028లో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆ రోజు చెప్పాను, ఈరోజు చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను, ఖచ్చితంగా వస్తుంది. ఆ రోజు నేను చెప్పింది ఏంటంటే, ఈ విషయం చెప్తే తెలంగాణలో ప్రభుత్వం రాబోయే 2028లో వస్తుందంటే 28 రోజుల్లో తెలంగాణ ప్రభుత్వం వస్తుంది అని చెప్పేసి, తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తేనే తప్పుడు వార్త వచ్చింది. అది తప్పుడు, వాళ్ళు వినడంలో తప్పైందా ఏంటో కానీ నా దగ్గర వీడియో కూడా ఉంది. ఆ రోజు నేను మాట్లాడింది నా దగ్గర వీడియో కూడా ఉంది. కాబట్టి 2028లో చెప్తాం. ఒకవేళ 28 రోజుల్లో తెలంగాణ ప్రభుత్వం వస్తుందంటే, నేను అందరిలాగా రాజకీయ నాయకుడిని కాదు. నేను ఎన్నోసార్లు చెప్పుకున్నా, నేను ప్రజానాయకుడిని. ప్రజల సమస్యల పట్ల ఎంతనైతే వినయ విధేయతలతో పనిచేస్తానో అంతే వినయ విధేయతలతో ఒళ్ళు దగ్గర పెట్టుకొని, నాలుకని కంట్రోల్లో పెట్టుకొని, ఎదుటివారి గురించి హుందాగా గౌరవంగా మాట్లాడి, రాజకీయాల్లో ఎవరైతే డబ్బు లేకున్నా రాజకీయం చేయొచ్చు. చదువుకున్నటువంటి ప్రతి వ్యక్తి కూడా రాజకీయాల పట్ల ఏవగింపు ఉన్నది, అది కాకుండా రాజకీయాన్నే పరమావధిగా తీసుకోవాలని కోరుకొని, మోడల్గా రోల్ మోడల్గా ఉండాలనే కోరికతోని నేనున్నటువంటి వ్యక్తిని. నేను నిలబడ్డా, నేను కూర్చున్నా, నేను మాట్లాడినా, అసెంబ్లీలో అయినా, జనంలో అయినా, డిస్ప్యూట్స్లో అయినా సరే న్యాయం సైడ్ ఉంటాము, నిజం మాట్లాడతాము, ఆ హుందాగా ఉంటాము, ఎదుటి వాళ్ళకి గౌరవాన్ని ఇస్తూ మాట్లాడతామే తప్ప అధ్యక్షుని కూడా, అసెంబ్లీలో కూడా అధ్యక్షాన్ని మాట్లాడకుండా అన్నానే మాట్లాడే వ్యక్తినే కానీ ఎవరిని కూడా అగౌరవపరిచే వ్యక్తిని కాదు. అటువంటి వ్యక్తిని ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడకుండా 24 రోజుల్లో గవర్నమెంట్ వస్తుంది, 28 రోజుల్లో గవర్నమెంట్ వస్తుంది అంటే హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఉన్నది 8 మంది, ఎక్కడి నుండి వస్తుంది? ఆ సమయానికి 8 మంది ఉన్నాం. సో కంప్లీట్గా మీడియా తప్పుగా అర్థం చేసుకున్నాం. 100% మీడియా ప్రింటింగ్ మిస్టేక్, క్లారికల్ ఎర్రర్ అని చెప్తున్నా. నేను వాళ్ళ తప్పు అని కూడా అనట్లేదు. కాదు, వినడంలో తప్పు కావచ్చు, లేదా ఈయన పంపించిన దాంట్లో తప్పు కావచ్చు, లేదా ఈయన విలేకరి పంపించినటువంటి మ్యాటర్ని ఎడిటింగ్లో తప్పు చేయొచ్చు, లేదా ప్రింటింగ్లో తప్పు చేయొచ్చు. ఎక్కడో దగ్గర తప్పు జరిగి ఉంటుంది, బట్ ఫైనల్గా బయటకు వచ్చింది అది. మీరు ఇప్పటికే ఎన్నో ఇంటర్వ్యూల్లో ఎన్నోసార్లు చెప్పారు ఒక ప్రశ్నకి సమాధానం. ఫస్ట్ టైం హాట్ సీట్లో ఉన్నారు కాబట్టి నేను ఆ ప్రశ్నకి మళ్ళీ సమాధానం తీసుకోవాలనుకుంటున్నాను, ఏమన్నా మారుతుందేమో అని చెప్పి. మీ గుండె మీద చేసుకొని నిజాయితీగా మీరు నమ్మే దైవం మీద ప్రమాణం చేసి చెప్పండి, ఒక్క నోటు పంచకుండా
బిర్యానీ ప్యాకెట్ పంచకుండా, క్వార్టర్ బాటిల్ పంచకుండా, ఓటర్లని ప్రలోభాలకు గురి చేయకుండానే కామారెడ్డిలో మీరు రేవంత్ రెడ్డి గారి పైన, కేసీఆర్ గారి పైన 6,800 చిల్లర ఓట్లతో గెలిచారా? గెలిచాను 100%. మళ్ళీ అదే దైవం, నా ఇంటి దైవం రాజరాజేశ్వర స్వామి వేములవాడ, ఆయన మీద ప్రమాణం చేసి కూడా చెప్తాను. ఎందుకండి, అందరికన్నా ఎక్కువ నేను ప్రేమించేది మా అమ్మని, మా తల్లిదండ్రుల్ని. వాళ్ళ మీద ఒట్టేసి కూడా చెప్తాను. వాళ్ళ కీర్తిశేషులు అయినా వాళ్ళ మీద ఒట్టేసి చెప్తున్నాం. అది నా నమ్మకం. నేను ప్రజలు కరప్టెడ్ కాదు, లీడరే కరప్ట్ అని చెప్పినాం. ప్రజలు కాదు అని చెప్పినాం, ప్రూవ్ చేసినాం. ఎలా సాధ్యమైంది వెంకటరెడ్డి? ఎందుకు కాదండి? ఎట్లా సాధ్యమైంది? నోరు మంచిదైతే ఊరు మంచిదనే శాస్త్రం ఎందుకు వచ్చిందండి? ఎస్, ఎలా కాదు అన్నారు కాబట్టి ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఈ వాడకట్టుకి ఇంత ఇచ్చారు ఓటుకి, మా వాడకట్టుకు మాత్రం 2,000 మాత్రమే ఇచ్చారని చెప్పి మునుగోడులో ధర్నా చేసినటువంటి ఘటన చూసాం. గ్రాడ్యుయేట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు అయినప్పటికీ కూడా మా దగ్గర ఇన్ని ఓట్లు ఉన్నాయి, మాకెంత ఇస్తున్నారని చెప్పి పోస్ట్ గ్రాడ్యుయేట్లే ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో బేరం ఆడుతున్నా చూసాం. ఎట్లా మాట్లాడుకున్నా కూడా. సో ఇలా ఓపెన్గా ఓటు బేరసారాలు జరుగుతున్నప్పుడు హౌ కెన్ ఇట్ బి పాసిబుల్? ఎలా సాధ్యమైంది అసలు మీరు ఇదంతా ఏం పంచకుండా గెలుపు అనేటువంటిది? మీకు ఎవరన్నారు ధర్నా చేశారు మాకు డబ్బులు ఇవ్వండి అని? ప్రజలు ధర్నా చేశారు, ఓటుకొని ఇంత ఇవ్వాలి అని ధర్నా చేశారని ఎవరన్నారు? నేను చూసాను, నేను వెళ్ళాను మునుగోడులో, నేను ఉన్నప్పుడే జరిగింది అది. వారు కార్యకర్తల ప్రజల అనేది మీకెట్లా తెలుసు? వాళ్ళు కార్యకర్తలు కాదు, వాళ్ళు సాధారణ ఓటర్లే. నేను ఒకటి సాధారణ ఓటర్కు ఒక రాజకీయ నాయకుడు డబ్బులు ఇచ్చి మీరు ఇలా అల్లరి చేయండి, ఆ పార్టీ మాకు 2,000 రూపాయలు పక్క గల్లీలో ఇచ్చింది, మాకు ఇవ్వలేదు, మీరు అల్లరి చేయండి అని డబ్బులు ఇచ్చి చేయించవచ్చు కదా. పాసిబుల్ ఉందా లేదా? దేర్ మే బి ఎ ఛాన్స్. దేర్ మేబీ కాదు, అదే జరిగింది అని చెప్తున్నాను. అక్కడ జరిగింది ఇదేనా? అంతటా జరిగేది అదే. చెడు చేయాలన్నా రాజకీయ నాయకుడే, చెడగొట్టాలన్నా రాజకీయ నాయకుడే, ఖచ్చితంగా ఆ తప్పు పని చేయించేది కూడా రాజకీయ నాయకుడే. ఈ రాజకీయ నాయకుడి మనస్సు మారిన రోజు, వీరి అవలక్షణము పోయిన రోజే 100% ప్యూర్ పొలిటీషియన్స్ వస్తారు. ఇప్పుడు ఉన్న వాళ్ళంతా ప్రతి దాంట్లో ఎట్లాగూ ఏమవుతుంది అనేది కాకుండా ఏమన్నా చేసి నేను గెలవాలి, ఎదుటన్ని బదనాం చేసైనా సరే లేదా ప్రలోభ పెట్టైనా సరే గెలవాలనుకుంటారు. ప్రలోభం ఎలా పెడతారు? మీరు నాకు ఒక మాట నేను ఇంతకుముందు కూడా మీడియాలో చెప్పాను. డబ్బులు పంచడం అంత ఈజీయా? 1,00,000 మీకు ఇస్తే 1 గంటలో పంచి వస్తారా ఎలక్షన్ టైంలో? అవుతుందా మీతో? బీయింగ్ ఏ రిపోర్టర్, మీరు మీ వేదిక వేరు, మీకు ఒక ఐడి కార్డు ఉంటుంది, కానీ మీరు నా మనిషి అనుకుందాం, మీరు వెళ్ళి ఇచ్చి రావచ్చు, కానీ పాసిబిలిటీ అవుతుందా? మీడియా వ్యక్తిగా కూడా నాకు మిత్రుడై నా ఇంటి రిలేటివ్ అయినప్పుడు నా బంధువు అనుకుందాం, మీరు నాకు బాధ్యతగా బాధ్యత ముందా అంటే బంధువే ముందంటారు అందరు కూడా. అవును. ఆ బంధువు ముందు అనుకొని వెళ్ళినటువంటి వ్యక్తి ఐడి కార్డు పెట్టుకొని మీకు పోలీసులంతా తెలిసినా మీరు పంచగలుగుతారా? ఆ ప్రెషర్ అనేది ఒకటి ఉంటుంది ఆ టైంలో. ఎవడు చూస్తున్నాడో, ఎవడు వస్తాడో, ఎవరు కార్యకర్తనో, ఏ పార్టీడో, పోలీసోడో, ఇంటెలిజెన్సోడో, అసలు ప్రెస్ చూస్తుందా? ఇన్ని సమస్యలు ఉంటాయి ఒక మనిషికి పంచడానికి. పోలుతుంటే పంచడం అంత ఈజీ కాదే. దాన్ని అవలీలగా సినిమా టికెట్లు మనం కదా కొనుక్కున్నట్టు మాట్లాడుతున్నారు, అంత ఈజీయా? ఎక్కడి దాకో ఎందుకు అన్న? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో డబ్బులు పంపిణీ జరగలేదు. ఏ పార్టీ అయినా కూడా, ఒక పార్టీ అని కాదు, మొన్న జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో డబ్బులు ఎక్కడ పంపిణీ జరగలేదా? పంపిణీ చేయమని ప్రజలు రోడ్డు మీదకి వచ్చి నాకు ఇవ్వమని లైన్లో నిలబడలేదా? ఎక్కడైనా డబ్బులు పంచుతున్నామో కౌంటర్ పెట్టి అని చెప్పి పిలిచి కౌంటర్లో పంచితే నేను ఒప్పుకుంటా. ఇళ్లల్లో పోయి ఇంటి ముందట దర్వాజా ఉంటే మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారని ఎనవలపులు పడేసి వస్తే ఎవడు బాధ్యుడు దానికి? ప్రజల? రాజకీయ నాయకుడా? మీరే చెప్పండి, ఎవరు బాధ్యులు దానికి? రాజకీయ నాయకులు అవుతారు. మరి తప్పేవరిది? రాజకీయ నాయకులదే కదా. పొలిటీషియన్స్ మారితే అందరు మారిపోతారా? 100%. ప్రజల్లో ఎటువంటి కల్పితం లేదు, కల్మషం లేదు. ప్రజలు ఎవరు కూడా అనట్లేదు. మీరు అన్నటువంటి ఈ మొదటి దానికి ఈ సమాధానం అయితే రెండోది కూడా చెప్తాను. ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అన్నారు, గ్రాడ్యుయేట్స్ అన్నారు. మరి మొన్న అంజిరెడ్డి గారు ఎలక్షన్లో నేను ఇన్ఛార్జ్గా ఉన్నాను, మరి ఎక్కడ గ్రాడ్యుయేట్స్కి డబ్బులు ఇవ్వలేదు? వెళ్ళి నేనే ఉన్నాను అక్కడ, ప్రాక్టికల్గా ఉన్నా నేను. ఓకే. కరీంనగర్లో 13 రోజులు అక్కడే ఉన్నా. నా కాన్స్టిట్యున్సీలో నాకు నమ్మకం ఉంది గ్రాడ్యుయేట్స్ మీద, కాబట్టి నేను కాన్స్టిట్యున్సీని వదిలి అక్కడే ఉన్నా. నేను అక్కడనే పెద్దపల్లి, మంచిర్యాలు, రామగుండము, కరీంనగర్, హుజరాబాదు, హుస్నాబాదు అన్నిట్లో కూడా తిరిగినాం, వేములవాడ, సిరిసిల్ల. కానీ ఎక్కడ కూడా అటువంటి సిద్దిపేట అటువంటి పరిస్థితి ఎక్కడ గ్రాడ్యుయేట్స్ అడిగింది లేదే అన్న. 10 మంది ఉన్న దగ్గర ఎవడో ఒకడు మూర్ఖుడైతే ఉంటాడు. ఓకే. అది కులమా, మతమా, చదువుకున్నాడా, చదువుకోలేడా అనేది
పక్కన పెడితే చేసే ఉద్యోగాన్ని బట్టి లేదా జీతాన్ని బట్టి, చేసే పనిని బట్టి, చేసే వ్యాపారాన్ని బట్టి వ్యక్తిత్వాన్ని ఎప్పుడూ కొలవద్దు. వ్యక్తిత్వము ఉన్నోడైనా లేనోడైనా, డబ్బు ఉన్నా లేకున్నా, ఉద్యోగం ఉన్నా లేకున్నా, వ్యాపారం చేసినా చేయకున్నా, కాయకష్టం చేసుకున్నా, అడక్క తిన్నా, వ్యక్తిత్వం వ్యక్తిత్వమే. అందులో మంచి చెడు ఆలోచించడం వల్ల ఎక్కువ మంది ఉంటారు. కష్టపడి తిన్న సొమ్ము నాది అని అనుకుంటే వాళ్ళు 90% అయితే, ఎదుటోని కష్టాన్ని దోచుకోవాలనుకుంటే వాళ్ళు 10%. ఆ 10%మే రాజకీయం అని చెప్తున్నాను. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ ఘోర ఓటమి, దారుణ పరాభవం ఊహించారా ముందే? ముందు భవిష్యత్తు ఇప్పుడు నేను ఇక్కడ మాట్లాడుతున్నాను, రేపు జీవించి ఉంటాను ఊహిస్తానా? అట్లాంటి ఆలోచన ఉండదే. ఘోర పరాభవం, దారుణ పరాభవం ఏమీ జరగలేదు. దారుణ ఓటమి అవన్నీ ఏం లేదండి. ఇది ఎలక్షన్ జరుగుతూ ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి సమస్యలు ఉండొచ్చు. ముందుగా ఎలక్షను గోపీనాథ్ గారు చనిపోయిన తర్వాత వెంటనే కార్యాచరణ ప్రారంభించకపోవచ్చు, ప్రజల్ని మమేకం చేసుకోవడానికి ప్రయత్నం చేయకపోవచ్చు, సమయము 6 నెలలు ఉపయోగించుకోకపోవచ్చు, క్యాండిడేట్ తప్పు కావచ్చు, మాన్ల కోఆర్డినేషన్ లేదనుకోవచ్చు, బాధ్యత అందరూ తీసుకోలేరు అనుకోవచ్చు. అన్నీ అనుకోవచ్చు అని మాత్రమే అంటున్నారు. ఏం జరిగింది? ప్రతి దానికి కావచ్చు. కర్ణుడి చావుకి 100 కారణాలండి. కర్ణుడు ఎందుకు చచ్చాడు అంటే కర్ణుడు దానకర్ణుడు అనే పేరుంది. నిజమే. కానీ మరణం ఎందుకు సంభవించింది? నిజమే వెంకటరెడ్డి గారు. కర్ణుడి చావుకి 1,00,000 కారణాలే, కానీ జూబ్లీ హిల్స్ లో బీజేపీ ఓటమికి బీజేపీయే కారణం అనేటువంటి ఓపెన్ గా మాట్లాడుతున్నారు. బీజేపీయే కారణం. ఎలా? బీజేపీలో ఉన్నటువంటి వ్యక్తులు ఇవన్నీ సమస్యలు కావచ్చు అంటున్నాను. కార్యకర్తలకు 5 సంవత్సరాలుగా అందుబాటులో ఉన్నామో లేదో, కార్యకర్త మా ఇబ్బందులు ఉన్నప్పుడు మేము వెళ్ళి అండగా ఉన్నామో లేదో, ఎక్కడైనా నా ఆలోచన విధానంలో నేను పరిగెత్తచ్చు, మీ ఆలోచన విధానంలో మీరు పరిగెత్తచ్చు. కానీ ఇద్దరిని కోఆర్డినేషన్ చేసి అనుసంధానం చేసి సమన్వయం చేసిందే రాజకీయ నాయకుడి లక్షణం ఉండాలి. అంటే నాయకుడి లక్షణం ఉండాలి. ఆ నాయకత్వ లోపము ఉండొచ్చు, అందులో నేను భాగస్వామిని కావచ్చు. బీయింగ్ ఎమ్మెల్యేగా 2 ముఖ్యమంత్రులను ఓడగొట్టినావు, మరి జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో వెళ్ళి ప్రచారం చేసినావు అంటే నేను వెళ్ళలేదు. నా క్వశ్చన్ ముందే మీరు ఎందుకు వెళ్ళలేదు? అక్కడ బాధ్యత ఇచ్చిన వాళ్ళు వెళ్ళినారు, బాధ్యత లేని వాళ్ళు వెళ్ళలేదు. అయితే ఇది నీ బాధ్యత కాదంటే, సామాజికంగా నిజంగా పార్టీ నాకు భిక్ష పెట్టింది కాబట్టి, పార్టీ నన్ను ఎమ్మెల్యేని చేసింది కాబట్టి ఎవరు అడగకున్నా నేను వెళ్ళాల్సిందే. కానీ వెళ్ళలేదు. నాది కూడా తప్పే. నా తప్పును ఒప్పుకుంటున్నా కదా. ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నారు అనుకుందాం. పశ్చాత్తాపం అనేది చేసింది తప్పైనప్పుడు దాన్ని రెక్టిఫై చేసుకున్నాడు చేసే యాక్షనే పశ్చాత్తాపం. రైట్. ఆన్ రికార్డ్ మీరు తప్పును ఒప్పుకుంటున్నారు కదా, ఇప్పుడు ఒప్పుకున్నారు కదా. అలాంటి తప్పు ఎన్నో ఉండొచ్చు. ఓటమికి ఇన్ని కారణాలని చెప్తున్నాము. దీంట్లో ఏం తప్పేం లేదా. ఇన్నేళ్లుగా కేంద్రంలో తిష్టవేసి దేశాన్ని పరిపాలిస్తున్నారు కదా. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో డిపాజిట్ కూడా బీజేపీకి దక్కలేదంటే ఇది దారుణ పరాభవం, ఘోర పరాభవం కాక ఇంకోటి ఏముంటుంది? తండ్రి ఐఏఎస్ కావచ్చు, ఆయన స్టేట్ టాపర్ కావచ్చు, ఐఏఎస్లో టాపర్ కావచ్చు, కానీ కొడుకు 10th ఫెయిల్ కావచ్చు. దాంట్లో ఏముంది అంటే ఏమన్నా కంటమా అదృష్టాన్ని? సెంట్రల్ గవర్నమెంట్లో మోడీ గారు ఉన్నారు. మోడీ గారి ఆలోచన విధానము, చరిష్మా అన్నీ పనిచేయచ్చు. ఆయన కష్టము, ఆయన ఫలితం, ఆయన టీం వర్క్, అక్కడ ఉన్నటువంటి సెంట్రల్ మినిస్టర్లు, అక్కడ ఉన్నటువంటి అందరు వ్యక్తుల కోఆర్డినేషన్తోనే ఆ వ్యవహారం జరగచ్చు. ఇక్కడ అది పని చేయకపోవచ్చు. నార్త్కు సౌత్కు చాలా తేడా ఉంది. నార్త్కి సౌత్కి చాలా తేడా ఉంటుంది. కానీ నార్త్లో జరిగిన దాన్ని సౌత్లో చేయాలంటే ఒక్క సౌత్ తెలంగాణ ఆంధ్ర ఎలక్షను యావత్ భారతదేశం ఎలక్షన్తో సమానమవుతుంది. అది ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క వాతావరణ పరిస్థితి ఉంటుంది. అక్కడ మోడీ గారు 10 సంవత్సరాలుగా పాలించి 11వ సంవత్సరము పూర్తి చేసుకున్నారు, 12వ సంవత్సరంలో అడుగుపెట్టారు. మరి అంతకుముందు 5 సంవత్సరాలు వాజ్పేయి గారు చేశారు. సుమారు దేశాన్ని 16 సంవత్సరాలు పాలించినటువంటి భారతీయ జనతా పార్టీ ఇవాళ ఈ తెలంగాణలో పాగా వేయలేకపోతుందంటే మా సమర్థత కావచ్చు, ఆయన సమర్థుడే కావచ్చు. మరి అది సమర్థత అసమర్థత అంటే ఈజీగా అర్థమవుతుంది. స్టేట్లో ఎమ్మెల్యేలు 8 గెలిచిన, మరి సెంట్రల్కి వచ్చేసరికి ఎంపీలు 8 గెలిచారే. అంటే 52 నియోజకవర్గాలు గెలిచిన, 56 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలే లేరు, అయినా గెలిచిండ్రు కదా. అంటే అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ అనేసరికి నేషనలిజం మీద, మోడీ గారి అభిమానం మీద గిట ఓటర్లు ఆలోచిస్తున్నారేమో. మరి ఆలోచన శక్తి స్టేట్ మీద కూడా మమ్మల్ని చూస్తే రావాలనే ఆలోచన మాకుండాలి కదా. ఆ మాకుండాలనే ఆలోచననే నేను అందరితో కూడా మాట్లాడుతున్నాను. నేను అన్నిటిది కూడా అదే.
అందరూ కలిసి కట్టుగా పనిచేస్తాం. ఇప్పుడు కూడా చెప్తున్నాం, జరిగినటువంటి తప్పుల్ని సరిదిద్దుకొని ఖచ్చితంగా ప్రజల ఆకాంక్ష మేరకు, కార్యకర్తల కష్టం మేరకు, కార్యకర్తల ఆలోచన విధానాన్ని రేపు పొద్దున వారు కూడా స్థానిక సంస్థల్లో గెలవాలనే ఆలోచనతోని ఇవాళ ఉన్నటువంటి 3 ఎమ్మెల్సీలు, 1 రాజ్యసభ, 8 మంది ఎంపీలు, 7 ఎమ్మెల్యేలు కలిసికట్టుగా ఖచ్చితంగా రానున్న బై ఎలక్షన్లో ఎట్టి పరిస్థితుల్లో బై ఎలక్షన్ని గెలుస్తామని కూడా చెప్తున్నాం. ఒకవేళ కోర్టు తీర్పు ప్రకారంగా రానున్న ఈ బై ఎలక్షన్స్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నా కాబట్టి ఈసారి ఖచ్చితంగా మేము గెలిచి చూపెడతాం. ఇదే మాట మీద మీకు మళ్ళీ ఇంటర్వ్యూ కూడా నేను చూపెడతాను. ఖచ్చితంగా ఉప ఎన్నికలు వస్తాయి అనేటువంటిది మీ నమ్మకమా? కోర్టు అయితే కంపల్సరీ డిస్క్వాలిఫై చేయమన్నది అన్నది చేయడం చేయకపోవడము స్పీకర్ గారు చెప్పారు. ఈ నెల ఇప్పుడు ఏదో టైం ఇచ్చారు, కాకపోతే న్యూ ఇయర్ ఎక్కడ ఉంటారో ఆలోచించుకోండి అని గవాయ్ గారే చెప్పారు. మరి ఏం నిర్ణయం తీసుకుంటారు? గవాయ్ గారు అయితే రిటైర్ అయ్యారు, కొత్తగా సూర్యకాంత్ గారు వచ్చారు అండ్ చీఫ్ జస్టిస్ సిజే గారు ఏం చెప్తారో రేపు పొద్దున చూడాలా. లెట్స్ dig out a fair and honest answer from the bottom of your heart. 3 ముక్కల్లో జూబ్లీ హిల్స్లో బీజేపీ ఘోర పరాభవానికి ఆన్సర్ చెప్పండి అంటే ఏం చెప్తారు? నిజాయితీగా కావాలన్న ఆన్సర్ నాకు. నిజాయితీగా మా కలుపుకొలుతనం లేకపోవడము, మా సమిష్టి కృషి లేకపోవడము, దాని మీద మాకు భవిష్యత్తు మీద కార్యాచరణ సరిగా లేకపోవడమే ఓటమి కారణం. బీఆర్ఎస్ని గెలిపించేందుకే అక్కడ డమ్మీ క్యాండిడేట్ని పెట్టారు అనేటువంటిది ఓపెన్గా నడుస్తుంది. నిజంగా బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఒక చీకటి ఒప్పందంలో ఉన్నాయా, లేకపోతే మాకు సపోర్ట్ చేయండి అని కనీసం బీఆర్ఎస్ హైకమాండ్ బీజేపీని అడిగిందా? మీకు అదే విషయంలో నేను ప్రశ్న ఇస్తాను. దానివల్ల భారతీయ జనతా పార్టీకి లాభం, బీఆర్ఎస్ గెలవడం వల్ల భారతీయ జనతా పార్టీకి అదనంగా వచ్చే లాభం. మనకు బలం అనుకున్నంతగా లేదు జూబ్లీ హిల్స్లో. కాంగ్రెస్ని దెబ్బ కొట్టాలంటే బీఆర్ఎస్కి సపోర్ట్ ఇస్తే తప్పేముందని కూడా ఆలోచించుకోవచ్చుగా. 2014 నుంచి 2024 వరకు ఇదే మాట బీఆర్ఎస్ ఓడగొట్టాలి కాబట్టి కాంగ్రెస్కు మద్దతు చెప్తుందని కూడా మాట్లాడారు కదా బీఆర్ఎస్ మాట్లాడారు. మరి 2014 నుంచి 2024 వరకు భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్లోకి వచ్చిందా, లేకపోతే కాంగ్రెస్ వచ్చిందా? మరి కాంగ్రెస్కు మద్దతు తెలిపిందని బీఆర్ఎస్ అన్నారు కదా. ఇప్పుడు ప్రభుత్వం వీళ్ళు ఏర్పడి బీఆర్ఎస్కు మద్దతు తెలిపింది అంటే దీంట్లో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఉప్పు తక్కువ పడ్డప్పుడు భారతీయ జనతా పార్టీని తీసుకొని వాళ్ళ కూరలు వేసుకుంటున్నారు తప్ప భారతీయ జనతా పార్టీ ఎక్కడ లేదు. భారతీయ జనతా పార్టీ ఎక్కడ ఎవరితో ఒప్పందం లేదు, ఇది నిజం. ఒకవేళ ఒప్పందమే ఉంటే ఏం బెనిఫిట్ అని అడుగుతున్నాం. ఏదన్నా ఒక రకమైన లాభం ఉండాలి కదా. ఒకవేళ ఇప్పుడు బీఆర్ఎస్కి గెలిపియాలని చూసినాం, బీఆర్ఎస్ ఎంపీలు ఏమైనా ఉన్నారా సెంట్రల్ గవర్నమెంట్లో సపోర్ట్ చేస్తేందుకు? లేదు. లేనప్పుడు వాట్ ఈస్ ద యూస్? ఇక్కడ ఏమి మనం ఆయన ఒక్క సీటు జూబ్లీ హిల్స్ గెలిస్తే కాంగ్రెస్కు పోయేదేం లేదే. ఏమైంది? మునుగోడు మన దుబ్బాక గెలిచాం, హుజరాబాద్ గెలిచాం, ఏమైంది? మరి గవర్నమెంట్ కాంగ్రెస్ వచ్చింది ఏంది? డిపాజిట్ రాని కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేసింది. గెలిచిన 2 సీట్లలో గెలిచి 3వ సీట్లో దగ్గర దాకా వచ్చి గెలుస్తాము అనుకొని ఓడిపోయిన 3 సీట్లు మునుగోడులో, ఈ 3 సీట్లలో భారతీయ జనతా పార్టీ అప్పర్ ఎండ్ అయింది కదా. మరి ఎటుపోయింది? మళ్ళీ గవర్నమెంట్ కాంగ్రెస్ ఎందుకు వచ్చింది? డిపాజిట్ కోల్పోయిన కాంగ్రెసే కదా. మరి అదే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది కదా. అంటే డిపాజిట్ పోతేనే ప్రభుత్వాలు ఏర్పాటు చేయొచ్చా? మరి అదే మన లాజిక్ పాయింటా? ఇది అర్థం చేసుకోవాలి. అనేవాడు నోరుంది కదా అని నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు. వీరికి అవసరం ఉంటే వారికి అవసరం ఉంటే వారికి. అన్నిటికన్నా మొన్నటి జూబ్లీ హిల్స్లోనే చూద్దాం. కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారు? బీఆర్ఎస్కు సపోర్ట్ చేస్తున్నారు, అందుకే ఇట్లా చేస్తున్నారని అన్నారు కదా. మరి అదే కేటీఆర్ గారు మీటింగ్లలో ఏమన్నారు? ఆయన బీజేపీ కాంగ్రెస్ దోస్తానంటున్నారు. బీజేపీ కాంగ్రెస్ నేషనల్ పార్టీలు 2 పార్టీలు బద్ద వ్యతిరేకి. ఈ 2 పార్టీలు తెలంగాణలో సోపత్ చేసేంత పరిస్థితి ఉందా? మాట్లాడవచ్చా? ఒక రాజకీయ నాయకుడిగా అనుభవం ఉండి 14-10 సంవత్సరాలు మంత్రిగా పనిచేసి ఇవాళ యాక్టివ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కేటీఆర్ గారు మాట్లాడొచ్చా? ఇదే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఆ మాట మాట్లాడొచ్చా? గత 10 సంవత్సరాల్లో భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్కు సపోర్ట్ చేసినట్టయితే, అది నిజమైతే, ఈసారి జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో బీఆర్ఎస్కు సపోర్ట్ చేసినట్టే లెక్క పెట్టుకోమనండి. మా సపోర్ట్తోనే నువ్వు గవర్నమెంట్ ఫామ్ చేసినావు అని అంటే జూబ్లీ హిల్స్ ఎలక్షన్ కూడా నువ్వు అన్నది ఒప్పుకుంటాం, ముఖ్యమంత్రి అన్నది ఒప్పుకుంటాం.
ఆయన దేనికి సమాధానం ఇస్తే దానికి నేను సిద్ధం. నేనే మాట్లాడేది, ఎవరు అవసరం లేదు. దీని మీద ఓపెన్గా ముఖ్యమంత్రి గారితో నేను మీ ద్వారా మాట్లాడడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. జూబ్లీహిల్స్ బైపోల్లో బీఆర్ఎస్కు బీజేపీకి చీకటి దోస్తానా లేదు, సరే ఒప్పుకుంటున్నాను ఆన్ రికార్డ్. కనీసము రాబోయేటువంటి రోజుల్లో బీజేపీలో బీఆర్ఎస్ విలీనం కన్ఫామ్ అని చెప్పి మీడియా మొత్తం కోడే కూస్తున్న నేపథ్యంలో అసలు అలాంటి ప్రతిపాదన ఉందా, ఆలోచించారు? అసలు ఏ మీడియాలో పనిచేసిన వారు అదే మీడియాలో భవిష్యత్తులో ఉంటామని రాసియగలుగుతారా? రాసిస్తారా? నేను పనిలాగానే ఉంటా, నేను యాంకర్ లాగానే ఉంటా, నేను ప్రజెంటర్ లాగానే ఉంటా, నేను ఏమాత్రం ఎదుగా ఇంకొక దగ్గరికి నేను రాసి ఇవ్వగలుగుతారా? అది భవిష్యత్తు మీద నమ్మి మాట్లాడడం కన్నా వ్యక్తిత్వం మీద నమ్మి మాట్లాడినవాడు నిజమైన మనిషి. సో దాల్మే కుచ్ కాలా హై మీ ఆన్సర్ ప్రకారం అయితే ఏదైనా జరగవచ్చు, ఏమో గుర్రం ఎగరవచ్చు రాజకీయాలు. మీరు మారవచ్చు అన్నప్పుడు రాజకీయ నాయకుడిగా మారవచ్చు, దాంట్లో ఏముంది? మొన్నటి వరకు ఇండియాలో కూటమిలో అందరూ ఉండే, ఇప్పుడు మమతా బెనర్జీ గారు లేరే, మన ఢిల్లీలో ఆయన కూడా లేడే, కేజ్రీవాల్ గారు కూడా. కలవచ్చు, విడిపోవచ్చు, దాంది వేరే విషయం. కానీ భారతీయ జనతా పార్టీ కొత్తగా కలుపుకున్నది ఏమీ లేదు. ఎన్డీఏ ఎప్పుడైతే పెట్టిరో అప్పటి నుంచి ఏవైతే ఉన్నాయో అవే పార్టీలు ఉన్నాయి. అది ఏది వెళ్ళిపోను లేదు, ఏది కొత్తగా యాడ్ అయింది కూడా లేదు. ఇవాళ కొత్తగా వీళ్ళతోనే యాడ్ కావాల్సిన అవసరం కూడా లేదు. బలంగా ప్రజల్లో ఉన్నాం, ఖచ్చితంగా ఫామ్ చేసే కెపాసిటీ ఉంది. ఓటరుకు బీజేపీ పట్ల అభిమానం ఉంది, నాయకత్వ లోపం ఉంది. ఆ నాయకత్వ లోపాన్ని సరిదిద్దుకోవాలనేది మేము ఆలోచిస్తున్నాం. ఖచ్చితంగా సరిదిద్దుకుంటాం. ఖచ్చితంగా భవిష్యత్తులో 2028లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని. ఇదేదో రాజకీయం కోసం నేను మాట్లాడుతున్న మాటలు కాదు. నేను మాట్లాడితే స్టాండ్ అయ్యే ఉంటా. ఖచ్చితంగా ఒక మాట మాట్లాడినామంటే దాని గురించి మళ్ళీ తిరిగి రేపు భవిష్యత్తులో 2028లో జరగరానిది జరిగితే నేను ఏం ఫేస్ చేయాలనో నాకు తెలుసు. ఎప్పుడో 1940లో 30లో ఉన్నటువంటి చిన్న చిన్న క్లిప్లతోనే వీడియోలు చేసేసి అవి అప్పుడేదో చేసిరు అని చెప్పి ఇప్పుడు మాట్లాడే పరిస్థితిలో ఉన్నప్పుడు, ఇంత పెద్ద అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చి డిజిటల్ ప్లాట్ఫామ్లో ఇవాళ నేను మాట్లాడింది ప్రతిదీ రికార్డెడ్ అని, ఇది రేపు పొద్దున నన్ను అడగచ్చని, ఎవిడెన్స్ ప్రూఫ్ ఉంటుందని, ఇవన్నీ తెలిసి కూడా నేను చెప్తున్నా అంటే నా మీద నాకు నమ్మకం కాదు. అది నేను అతి నమ్మకంతో మాట్లాడలేదు. ప్రజల్లో ఉన్న భావనని, గ్రౌండ్ రియాలిటీని నాకు అర్థమైంది కాబట్టి నేను గెలిచిన నెక్స్ట్ డేనే మాట్లాడినాము ఇదే మీడియా ముందర. నెక్స్ట్ గవర్నమెంట్ 100% ఫామ్ చేస్తాము, 80 పైన అవుతుంది కానీ తగ్గదు అని చెప్పినాం. జూబ్లీహిల్స్ బైపోల్లో ఓటమి గురించి మాత్రమే కాకుండా రాష్ట్ర నాయకత్వంలో కలుపుగోలుతనం లేదు, కాస్త నాయకత్వ లోపం ఉందని చెప్పి ఆన్ రికార్డ్ చెప్తున్నారు. కాబట్టి అదే స్ట్రేట్గా అడుగుతున్నాను అన్న, ఈ నాయకత్వ లేమికి తెలంగాణలో బీజేపీ క్యాడర్ మధ్య, బీజేపీ ఎమ్మెల్యేల మధ్య సఖ్యత లేకపోవటానికి ప్రధాన కారణం ఎవరు? సఖ్యత లేదనేది ఎవరు అనట్లేదు. సఖ్యత లేదు అనేది అనడం మీడియా ఉంటుంది, పేపర్లు రాస్తున్నారు, ఎవరికి దోషింది వాళ్ళు రాస్తున్నారు. సపోజ్ ఇప్పుడు ప్రియా చౌదరి గారే ఉన్నారు, పేరు తీసుకునే మాట్లాడుతున్నారు. నేను వర్షంలో అక్కడే ఉన్నా. నేను నా కుటుంబంతోనే కామారెడ్డిలోనే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో ఉంటా. వైడనింగ్లో నా ఇల్లును రోడ్డు వైడనింగ్కు నా ఇల్లును తీసి నేను క్యాంప్ ఆఫీస్ షిఫ్ట్ అయినా. నేను ఇలా నా భార్య పిల్లలతో అక్కడే ఉంటా, నా కుటుంబం అక్కడే ఉంటుంది. నేను హైదరాబాద్కి వెళ్ళి వచ్చిన నెలలో 2 సార్లు 3 సార్లు 4 సార్లు ఇట్లా ఏదైనా పని పడి వచ్చినా, అది పార్టీ పని అయినా ఏదైనా మీడియా పని ఉన్నా వచ్చి నైట్కి మళ్ళీ వెళ్ళిపోతా. అసెంబ్లీ నడుస్తున్నప్పుడు కూడా నేను రాత్రి వెళ్ళిపోయి మార్నింగ్ లేచి వస్తా. రాత్రి 10-11 వరకు వెయిట్ చేసి వెళ్ళిపోతాం. ఒక్కడి దాకా నడిస్తే పెద్ద ఉండదని ఏమి అనవసరమైన జరుపుడే తప్ప దాంట్లో పస ఉండదని నాకు కూడా తెలుసు. అందుకే 8-9 వరకు చూసి వెళ్ళిపోతాను. నేను తిరిగి మళ్ళీ మార్నింగ్ షార్ప్ 5 మినిట్స్ ముందు నా హాజరు ఉంటుంది, మీరు పోయి చూసుకోవచ్చు. పంక్చువల్ అంటే పంక్చువల్గా ఉంటాము, అటెండెన్స్ 0 ఉండదు, లేట్ కమ్మర్ ఉండదు, మీరు పోయి చూసుకోవచ్చు. ఐరిస్తోనే ఉంటుంది, ఫేస్ రికగ్నేషన్ ఉంటుంది. నేను అక్కడే ఉంటా. కానీ ఆమె ఏమన్నది, ఏలనగా ఇష్టం ఉన్నట్టు మాట్లాడి అప్పుడు పోతే ఇప్పుడు వచ్చి రోడ్డు మీద నిలబడి ఏదో చూస్తున్నాడు అని అన్నాడు. అన్న అది ఆమె అభిప్రాయం. కానీ నేనేందనేది నా ప్రజలకు తెలుసు, నా కోటేషన్ వాళ్ళకి తెలుసు. నేను ఎక్కడ ఉంటా అనేది అక్కడ ఉన్న లోకల్ ప్రజలకు తెలుసు. విజయశాంతి గారు వచ్చి మాట్లాడిపోయినా, ఇంకెవరన్నా వచ్చి మాట్లాడిపోయినా, ఎమ్మెల్యే ఎటు పోయిందని ఇంకో అపోజిషన్ పార్టీ వాళ్ళు అన్నా, నేను ఎక్కడున్నా అనేది అక్కడ వ్యక్తిగతంగా ప్రజలు చూసినారు, నాతోని లాభమైన వాళ్ళు చూసిరు, వరదలల్లా నేను ఆపిన వాళ్ళు చూసిరు, పోలీసులు చూసిరు, యంత్రాంగం చూసింది, ప్రజలే వీడియోలు తీసుకొని పెట్టుకున్నారు.
యాడ్నో ఉన్నాడన్న తిన్మర్ మల్లన్న అంటుంటేనే ఆ లైవ్లో ఆయనతో నా వీడియో పంపారు. యాడ్నో అంటారు ఏందన్నా ఈయనే ఉన్నాడు చూడు వీడియో ఉంది అని. అది ప్రజలు తీసినట్టు సెల్ ఫోన్ వీడియోలు. నేను ఒక దిక్కు వరద వస్తుంటే వీడియో పెట్టుకొని నేను ముందట బండిని పంపి ముందే వీడియో పెట్టి నేను బండి దిగుతుంటే స్లో మోషన్లో ఇక మొదలుపెట్టి మొత్తం చూపెట్టేందుకు నేనేం సినిమాలో బాలకృష్ణన్ కాదు, రవితేజన్ కాదు, మహేష్ బాబుని కాదు. రాజకీయ అందరూ అదే పని చేస్తారండి. ఎవరు చేయరు అంటున్నా. వాస్తవమే. మీడియా చేయదా? అందరూ చేస్తారు. అందరికి అలవాటు అయిపోయింది అది. ప్రజలంతా నమ్ముతున్నారు మమ్మల్ని అని అందరూ అనుకుంటున్నారు. రాజకీయ నాయకులు మీడియా మిత్రులు అందరూ అనుకుంటున్నారు. కానీ ప్రజలు అందరికీ అన్నీ తెలుసు కానీ మాట్లాడరు. ఎందుకంటే ఎవరి పనిలో వాళ్ళు ఉంటారు. వారికి సమయం వృధా చేసుకోవడం ఇష్టం ఉండదు. ఓటప్పుడు ప్రయత్నం చేస్తారు. కాబట్టి నేను అనేది ఏంటంటే ఆమె అలా అన్నప్పుడు నాకేం బాధ అనిపించలే. నేను అక్కడే ఉన్నా. నేను విట్నెస్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇదేం నేను సాక్ష్యం చూపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ప్రజలే చెప్తారనుకున్నాము, నోరు మూసుకొని కూర్చున్నాం. నేను అనేది ఏంటంటే ప్రతిదీ కూడా నిజమై ఉండకపోవచ్చు. నిజామాబాద్ వరదల్ని అడ్డు పెట్టుకొని కామారెడ్డి వరదల్ని ఫ్లాష్ ఫ్లడ్స్ ని అడ్డం పెట్టుకొని మిమ్మల్ని డిఫేమ్ చేసే ప్రయత్నాలు అయితే ఒక రేంజ్ లోనే నడిచాయి. ఎవరుంటారు దీని వెనక? ఎవరుంటే నాకేముంది? నేనే కావచ్చు. ఎవరికి టైం ఇవ్వలేదు కాబట్టి నా మీద కోపం ఉండొచ్చు. మీరు సంవత్సరం నుంచి అడుగుతున్నారు, ఇవాళ ఇచ్చిన నేను ఫోన్ కూడా ఎత్తాను. అహంకారం అనుకుంటారు మీరు. నేను మాట ఇచ్చి రాకపోయే కన్నా నేను ఎత్తకపోవడం బెస్ట్. నిన్న అడిగిన మాట ఇచ్చిన, ఇవాళ వస్తాను, అప్డేట్ చేసిన, నా లైవ్ లొకేషన్ కూడా పెట్టినా. 15-20 నిమిషాలు అరగంట అటు ఇట్లా వచ్చినాం. వస్తా అంటే వస్తా, రాను అంటే రాను. కమిట్మెంట్ అంటే కమిట్మెంట్ అంతే. దానికి సాక్ష్యాలు అవన్నీ సృష్టించుకోవాల్సిన అవసరం లేదు. నేను టైం ఇవ్వకపోవచ్చు. బహుశా అందరికి కోపం వచ్చి కనీసం ప్రెస్ మీట్ కూడా పెడతలేడు, ఇంత వరదలు వస్తాయని అనుకున్నా. నేను పెట్టలేదు. ఎందుకన్నా ప్రెస్ మీట్ ఎందుకు పెట్టలేదు? కొట్టకపోతుంటే నేను వచ్చి ఏమాట నేను ఏమన్నా దేవున్నా ఇట్లా అని ఇట్లా అనగానే ఆగిపోతుంది. ఈ వరదల గురించి 2 కాంట్రవర్సీ స్టేట్మెంట్స్ మీ నుంచి నేను చూసాను. నిజాలే. అది మీ ముందుకు తీసుకొస్తాను. నువ్వు అది కనుక అబద్ధమైతే నాకు చెప్పండి. అబద్ధం ఏది లేదు, నిజమే. 2 స్టేట్మెంట్స్ మీ నుంచి వచ్చినట్లు విన్నాను నేను. అంటే ప్రజలు చాలా అత్యుత్సాహంతో ఉండి వరదల్లో ఉండిపోయారు అనేటువంటి ఒక స్టేట్మెంట్ అయితే, ఓటేసినంత మాత్రాన వచ్చే కడగాల అనేటువంటిది ఇంకొక స్టేట్మెంట్. ఈ 2 మీరే ఇచ్చారా? నేనే ఇచ్చాను. ఎందుకు? ఇప్పుడు మళ్ళీ చెప్తాను. ఎందుకు అన్ని టీవీలలో చెప్పా. మళ్ళీ కూడా నేను ప్రెస్ మీడియా, నేను 1 hour ప్రెస్లోనే చెప్పిన అన్నా. ఇప్పుడు వరద వస్తుంది. వరద వచ్చినప్పుడు ఆల్రెడీ 1 సంవత్సరం ముందు ఆ కాలనీకి వరద వచ్చింది. జిఆర్ కాలనీ అని ఉంటుంది. ఓకే. ఆల్రెడీ గ్రౌండ్ ఫ్లోర్లో ఒక 2-3 ఫీట్ల నీళ్ళు వచ్చేసినాయి. దెన్ మళ్ళీ వరద వస్తుంది. మామూలు వానకే 2-3 ఫీట్లు వచ్చింది. ఇప్పుడు వరద ఎక్కువ వస్తున్నది. ఆల్రెడీ నీళ్ళు ఇంట్లోకి వచ్చినాయి. ఇంట్లో నుంచి బయటకు రాగలిగే పరిస్థితి ఉంది. వాగు కన్నా రోడ్ ఒక 2 ఫీట్ల హైట్ ఉంటుంది. దానికన్నా ఒక 2-3 ఫీట్ల హైట్ పోర్టికో ఉంటుంది. దానికి ఫీట్ హైట్ పెద్ద దర్వాజా ఉంటుంది. అంటే ఈ నీళ్లు రోడ్డు మీదకి వచ్చినప్పుడు ఇల్లు ఖాళీ చేయొచ్చు కదా, ఆల్రెడీ అనుభవమే కదా అన్నాం. నడి రోడ్లో పోతే యాక్సిడెంట్ అయింది. మీరు జాగ్రత్త తీసుకుంటారా? అట్లాగే మళ్ళీ ఒకసారి నడి రోడ్లోనే పోతారా? ఎదురు జాగ్రత్త తీసుకుంటా ఖచ్చితంగా. యూటర్న్లో చూసుకొని మరతారా? యాక్సిడెంట్ అయినాక చూడకుండా మళ్ళీ అదే మలుగుతారా? చూసే మరుగుతాం కదా. ఒకసారి కావచ్చు తప్పు, రెండోసారి జరగడానికి వీల్లేదు. అది చెయ్యాలి కదా అని నేను అన్నా. వరద వచ్చినప్పుడు మీరు బయటకు వచ్చేస్తే అయిపోయేది. ప్రాణం ఎంత ఇబ్బంది అయింది అని అన్నాం. ఎంత ఇబ్బంది అయింది అంటే ఫస్ట్ ఫ్లోర్లో పోయి నిలబడాల్సి వచ్చింది. వికలాంగురాలు డైరెక్ట్గా బయటకు వచ్చేయండి అమ్మ అంటే రాకపోతే వాళ్ళను సజ్జ మీద కూర్చుండబెట్టి రాత్రి 10 గంటలకు బయటకు తీసుకెళ్ళే పరిస్థితి వచ్చింది. దానివల్ల ఒక 1 కోటి రూపాయల డివైడర్ని, ప్రజాధనాన్ని మొత్తం దుర్వినియోగం చేస్తూ దాన్ని కొట్టేసి నీళ్ళని వెళ్ళిపోయి అందరినీ తీసుకొని రావాల్సి వచ్చింది. దీంట్లో ఎన్డీఆర్ఎఫ్ బండి బోర్ల పడింది. జేసీబీలు లేచిపోతున్నాయి. అక్కడికి పోయే పరిస్థితి లేదు. మరి అది ముందు జాగ్రత్త ఉంటే మీరే బయటకు వచ్చి ఉంటే ఆ పరిస్థితి అంత టెన్షన్ ఉంటుండేనా అనేది నా ఆలోచన. నేనేం తప్పు మాట్లాడలేదు. స్వయంగా సామాజిక దృక్పథంతో, సామాజిక బాధ్యతతో నాది అనుకొని పని చేయాలా ప్రతి వ్యక్తి అనేది నా వాదన. నా కుటుంబము, నా పిల్లలు, నా భార్య అనుడు కాదు. ప్రతిదీ నాది అని అనుకొని బతకాలి అని నేను అంటున్నా. ఇది నాది అనుకున్న రోజు ప్రతి దాంట్లో కూడా గౌరవం దొరుకుతుంది. అది ఎవరిదో అనుకుంటే నెగ్లిజెన్సీ మొదలవుతుంది. వరద వస్తున్నది ఏమవుతుంది? ఇంకో 2 ఫీట్లు వస్తుందా చూద్దాంతి, వస్తుందా ఇంకో 4 ఫీట్లు చూద్దాంతి అని అట్లా 10 ఫీట్లు వచ్చింది వరద. ఓకే, తప్పు జరిగింది. అదే చెప్పినా, ఇప్పుడు కూడా చెప్తున్నా. నేను కాలనీ వాళ్ళతో కూడా డైరెక్ట్గానే అన్నా, నిజం కాదా చెప్పండి అన్నాం. నిజమే అన్నారు. అంత ఇంకేముంది అన్నాం. ఇక రెండవది, కాంగ్రెస్ వాళ్ళు కావాలని ఒక అతనితో
స్టేట్మెంట్ ఇప్పించారు. ఎమ్మెల్యే యాడున్నాడు, యాడుంటాడు ఎమ్మెల్యే? 2 లక్షల మంది ఓట్లేస్తే ఇవాళ ఉండేది 1000 మంది యంత్రాంగము, ఉండేది ఒక్క ఎమ్మెల్యే. యాడుంటాడు? ఎంతమంది దగ్గరకు ఉంటాడు? మీ ఇంటికి రావచ్చు, ఆయన ఇంటికి పోవాలని ఎట్లుంది, ఈయన ఇంటికి పోవాలనేది ఎట్లుంటుంది? ప్రతి ఒక్కళ్ళు ఇంటికి కనిపించడానికి మనం ఏమన్నా దశావతారాలమా ఎటంటే అటు కనిపించని? సమయాన్ని బట్టి, అక్కడున్న పరిస్థితిని బట్టి, అక్కడున్న వెసులుడు వాటిని బట్టి, ఎమర్జెన్సీ ఏది ఉంది, అత్యవసరం ఏంది, ఎవరు ప్రమాదం అంచున ఉన్నారో ఆ ప్రమాదం అంచున ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళినామని చెప్పిన. ఏం చేస్తున్నాడు? ఓటేసినాం, నీకు ఓటేసినాం, నువ్వు వచ్చి ఏం చేయలేవు అంటే ఏం చేస్తానన్నా? ముడ్డిగా అడుగుతారా అని అడిగిన. నిజంగా నువ్వు బెడ్ రిటర్న్ అయితే ముడ్డిగా అడుగుతా, నువ్వు సంసారం చేస్తుంటే నేను ఎందుకు అడుగుతా అన్నా. తప్పేముంది? నీకు 2 కాళ్ళు ఉన్నాయి, 2 చేయిలు ఉన్నాయి, వ్యక్తివి, సమాజంలో బాధ్యత ఉంది, నువ్వు చదువుకున్నావు, నీకు లేదా బాధ్యత? ఉంది కదా, బాధ్యత ఉండాలని అంటున్నా. మీడియా మిత్రులైనా, రాజకీయ నాయకులైనా, ఓటర్ అయినా సమాజ బాధ్యత ఉండాలి, ఖచ్చితంగా సమాజం మీద రెస్పాన్సిబిలిటీతో పని చేయాలి అని అంటున్నా. తప్పు మాట్లాడితే మిమ్మల్ని కూడా అంట, నాకేం భయం లేదు, నేను తప్పు చేస్తాను నన్ను అనొచ్చు, నన్ను అనొచ్చు, నేను 100%, ఎందుకంటే నేను తప్పే చెయ్యా, నాకు అవసరం కూడా లేదు. కామారెడ్డి ప్రజలు మిమ్మల్ని ఎన్నుకుంది ఇంత నిజాయితీగా, ఇంత ఫెయిర్ అండ్ ఫ్రాంక్గా ఉంటారనే, కడుపులో కుట్ర కల్మషం లేకుండా మాట్లాడతారు కాబట్టి మీకు ఈ స్థాయిలో పట్టం కట్టారు, నాకు తెలుసు అది. కానీ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నేను ఇంతకుముందు ఎంత నిజాయితీతో అయితే ఉన్నానో, ఎంత ఫ్రాంక్గా అయితే ఉన్నానో అంతకన్నా ఎక్కువ ఉంటా అంటే నడుస్తుందా వెంకటన్న? అంటే ఒప్పుకుంటారు అవి ఓటర్లు కానీ వీళ్ళంతా కానీ? ఫ్రాంక్ అనేది ఎన్లార్జ్ సింక్ కాదన్నా. నీకు పారదర్శకత అనేది పారదర్శకతనే. గాలి ఉంది అని అంటాం, కనపడుతుందా? పీరుస్తే ఏర్పడుతుంది. అంతే. ఆక్సిజన్ అని అంటాం, కనపడుతుందా? శ్వాస తీసుకుంటే అది ఆక్సిజనా కార్బన్ డైఆక్సైడ్ తెలుస్తుంది. ట్రాన్స్పరెన్సీ అనేది, పారదర్శకత అనేది అది ఒకసారి పెరగడము ఒకసారి తగ్గడం ఉండదు, మన ఆలోచన విధానంలో ఉంటుంది. ఆలోచన విధానము ఒంటరిగా ఉన్నప్పుడు అంతే, రాజకీయ నాయకుడు ఉన్నంతే, వ్యాపారం చేసినా అంతే, ఇవాళ నేను గెలిచినా అంతే, రేపు ఇంకేదైనా పెద్ద పదవులకు పోయినా ఇంతే, నేను ఇంతే, ఇట్లనే ఉంటా. ఇట్లుండడమే ప్రజలకు కావాలి, రాజకీయాలే న్యాయం జరుగుతుంది. రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు, ఉన్నవాళ్ళు ఎవరైనా పదవుల్ని కోరుకుంటారు, స్థాయికి ఎదగటానికో, సంపాదించడానికో, ప్రజలకు సేవ చేయటానికో, లేకపోతే ఇంకా ఏ ఇతరతర కారణాలైనా కూడా. కానీ మీ ముందుకు, కాళ్ళ ముందు కంటే అది తప్పు అవుతుందేమో, మీ ముందుకు వచ్చినటువంటి పదవిని వద్దనుకున్నారు కదా బీజేఎల్పీ లీడర్గా. ఏంటిది? పిచ్చితనమా లేకపోతే ఏంటిది? ఎందుకన్నా దానికి నేను అర్హత లేదేమో. నేను మొదటిసారి గెలిచినా కదా, రెండవసారి గెలిచిన మహేశ్వర్ రెడ్డి గారు ఉన్నారు, 3 సార్లు గెలిచిన రాజాసింగ్ గారు ఉన్నారు, వాళ్ళకి ఇవ్వమని చెప్పిన తప్పేం లేదు. పార్టీ అధిష్టానము ఇదిగో ఈ పదవి నువ్వు తీసుకుంటే బాగుంటుంది అని చెప్పిందంటే యు ఆర్ సూటబుల్ క్యాండిడేట్, మీకు అర్హత ఉందని చెప్పి అధిష్టానం అనుకోబట్టే కదా. వాళ్ళు నాకు అర్హత ఉందని అనుకున్నారు, కానీ నేను ఎదుటి వాళ్ళు నాకన్నా సీనియర్లు ఉన్నారు, వాళ్ళకి అర్హత నాకన్నా ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళకి ఇవ్వండి అని నేను ప్రపోజ్ చేయడంలో తప్పేం లేదు. బీజేఎల్పీ లీడర్షిప్ వదులుకొని తప్పు చేసావని నేను అంటానన్నా. లేదే, నాకు ఇంతకన్నా పెద్ద గుర్తింపు ఏం రాదే. నేను ఫ్లోర్ లీడర్గా ఉంటే, నేను ఫ్లోర్ లీడర్గానే ఉండి ఈ ఇద్దరి మీద గెలవకపోయి ఉంటే నన్ను మీరు కూడా ఇక్కడికి పిలిచేవాళ్ళు గారు. నేనేందని పిలుస్తున్నారు? అసలు నేనెవరు? నేను ఇవల్ల కామారెడ్డి ఎమ్మెల్యేగా పిలవలేరు, కామారెడ్డిలో జరిగిన చారిత్రాత్మక విజయాన్ని అడ్డం పెట్టి నన్ను పిలుస్తున్నారు. అది ప్రజలు అది ఒక కారణం కావచ్చు, అది ఒకటి కాదు, అదే ఒక్కటి కారణం. నేను గొట్టి చెప్తున్నా కదా, అదే ఒక్కటి కారణం. ఇవాళ 119 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మరి 119 మంది ఎమ్మెల్యేలలో ఎవరిని ఎట్లా పిలుద్దామంటే ఆలోచిస్తారు. క్రేజ్ ఎవరికి ఉన్నదని ఎవరైనా ఆలోచిస్తాం. న్యాచురల్ ఉంటుంది, కేసీఆర్ గారు టాప్, రేవంత్ రెడ్డి గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, ఎవరితోనైతే ఎట్లా బాగుంటుంది అని అనుకుంటారో. ఒక్కొక్కరికి వాక్చాతుర్యం ఉంటుంది, ఒక్కొక్కరికి టాక్టిక్స్గా మాట్లాడేది ఉంటుంది, కొందరు అచ్చం రాజకీయ నాయకుడిగా మాట్లాడతారు. ఎటు వేసినా కానీ వాళ్ళదే కరెక్ట్ అంటే వాళ్ళు ఉంటారు, తప్పని 10 మందికి అర్థమైనా కాదని వాదించేటోళ్ళు ఉంటారు. ఒక్కొక్కరి నైజం ఒక్కొక్కరి లాగా ఉంటుంది. అట్లాగే ఇద్దరి మీద గెలిచిండని పిలుస్తున్నారు, కామారెడ్డిలో ఒక చారిత్రాత్మక విజయం పొందిండని పిలుస్తున్నారు. తర్వాత నా వ్యక్తిత్వం తెలుస్తున్నది తప్ప ముందు నా వ్యక్తిత్వం ఎట్లా తెలుసు? ఇదే మీడియా, మీ గెలుపుకి బేస్ మీ వ్యక్తిత్వమే, ఇందాకే చెప్పాను కదా. నేను ఇప్పుడు కూడా అదే నమ్ముకుంటున్నాను కదా. ఇదే మీడియా నేను పోటీలో ఉంటే నా ప్రమోషన్ కోసము ఈ ప్యాకేజీలు చెప్పినటువంటి మీడియా నా గెలుపు తర్వాత నా కోసం 4 గంటలు వెయిట్ చేశారు. నేను అప్పుడు తప్పుపట్ల, నేను తర్వాత కూడా అహంకారం రాలా, అది అప్పటి పరిస్థితి, అది నిజమే, తప్పేం లేదే.
నలుగురు ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళ జీతాల భత్యాలు అయితే వెళ్ళాలి కదా. అవును, వారు కుటుంబాలు ఉంటాయి, వారు కూడా బతకాలి కదా. Blackmail అడగడంలో చేసే- తప్పేం blackmail చేసే తప్పు, Blackmail అడిగితే చేస్తే తప్పు, కానీ ప్రమోషన్కి అడిగితే తప్పేం లేదు. అంతే అంతే. ప్రజల్ని ఇబ్బంది పెట్టే పని చేసిన వాడి దగ్గర డబ్బులు లాగడం తప్పు, కానీ ఇవాళ ప్రమోషన్ కోసం డబ్బులు అడిగితే తప్పేం లేదు. ఎగ్జాక్ట్లీ. మరి అదే నేను గెలిచిన తర్వాత వచ్చి లైన్లో నిలబడ్డారు, నేను రేపిస్తాను మాట్లాడలేదే. అంటే అప్పటి పరిస్థితిలో అప్పటి వాతావరణంలో తప్పొప్పులనే చూసిన, గెలిచిన తర్వాత కూడా నేను తప్పొప్పులనే చూస్తా తప్ప నేను ఎక్కడ కూడా పర్సనల్గా ఏది ఆలోచించా. రాజకీయంగా కూడా నాకు ఎవరు శత్రువులు లేరు, నేను ఎవరి మీద పగబట్ట, నేను ప్రశాంతంగా నిద్రపోతా తప్ప ఎవరి మీద కూడా ఎప్పుడు పగబట్టం. ఒకవేళ ఏ వ్యక్తి అయినా నన్ను విమర్శిస్తే నేను అంటే నచ్చలేదేమో అనుకుంటా అంతే. లైక్ ప్రియా చౌదరి గారు, ఆమెకు నచ్చకుండొచ్చు, నా గురించి ఏం నెగిటివ్ ఉన్నదో ఆమె అభిప్రాయం, తప్పేం లేదు. ఆమె బీజేపీలో ఉందా, బీజేపీతో ఉందా? నాకు ఆమె గురించి ఏమీ తెలియదు. నేను ఆ రోజు అది కూడా నాకు తెలియదు, వేరే వాళ్ళు పెట్టిరు వీడియో. ఓకే. వీడియో పెడితే నేను చూసిన తర్వాత సరే కావచ్చు, మేము ఒక వెబ్ ఛానల్ క్యూ న్యూస్ ఇవన్నీ ఏవైతే టచ్ స్క్రీన్లు పెట్టుకుంటారు, 4 గోడల మధ్యన ఇష్టం అనేది మాట్లాడుతున్నారు చూడండి, అట్లా ఈమె ఒక భాగం అనుకున్నాను. నాకేం బాధ లేదు. మా సోదరి ఆమె, మా నాకన్నా పెద్ద వయసు ఉంటే నాకు 55, నాకన్నా పెద్దది ఉంటే అక్క, నాకన్నా చిన్నది ఉంటే చెల్లి. అంటే అన్నది అన్న మీద కోపమో తమ్ముని మీద కోపమో అనుకున్నాం, లైట్ తీసుకున్నాం. ఎప్పుడు చూడనంత కోపం ఈ మధ్య మీలో చూశానన్న నేను. నన్ను గెలకొద్దు బిడ్డ, నా జోలికి వస్తే మాత్రం చుక్కలు చూపిస్తా, జాగ్రత్తగా ఉండాలి, జర పైలమన్నారు మీరు. ఎవరిని, రేవంత్ రెడ్డినా? లేదన్న, ఎవరిని ఏమనలేదు. నేను అధికారులకు చెప్పిన మా మాట, అధికారులకు చెప్పినాం, తప్పు చేస్తే బట్టలు ఉడేసి రోడ్డు మీద బట్టలు ఉడదీస్తా అని చెప్పినాం, కరప్షన్ చేయొద్దు అని చెప్పినాం, ప్రజలను పీడించొద్దు అని చెప్పినాం. నేను అగెనిస్ట్ కరప్షన్, నేను రూపాయి కూడా తినను, తింటే కూడా ఓర్చుకోను. ఎవడన్నా తింటే పని చేయడానికి లంచం అడిగితేనే నాకు విపరీతమైన కోపం వస్తుంది, నాకు ఎప్పుడూ కోపం రాదు. కానీ ప్రజల దగ్గర, అమాయకుల దగ్గర 10 రూపాయల పని చేయడానికి రూపాయి లంచం అడిగితే మాత్రం ఖచ్చితంగా కోపం వస్తుంది. న్యాయం ఉంటే చెయ్యి, న్యాయం లేదు చేయకు, రిజెక్టెడ్, నో ప్రాబ్లం. నేను ఏమని చెప్తా అధికారులకి, అవుతుంది కాదు, అయితే ఎందుకు అయింది, ఇది రూల్ పొజిషన్ చేసినాం, కాలేదు ఇది రూల్ పొజిషన్ చేయరాదు, అయిపోయింది. కింద రాయి కదా ఫైల్, నోట్ ఫైల్ రాసి రీజన్ పెట్టి సంతకం పెట్టు. నా కోరోలు నీ కోరోలు అయితే ఉండొద్దు అని మాట్లాడతాం. కలెక్టర్కి ఒక రూల్ మారుతుంది, ఎస్పీకి ఒక రూల్ మారుతుంది, గవర్నమెంట్కి ఒక రూల్ మారుతుంది, మంత్రి రూల్ మాట్లాడుతుంది, ఎమ్మెల్యే మాట్లాడితే రూల్ ఏంది అది? అది రూలా లేకపోతే చాక్ బీసా ఏటంటే అటు గీకేసి పడేస్తుంది. ఉండాలి కదా, ఓ పద్ధతి అయితే ఉండాలి కదా. పద్ధతి లేకుండా బిహేవ్ చేస్తుంటే అమాయకమైన ప్రజలు ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ 4 కోట్ల 5 కోట్ల జనాభా ఉన్నది, మన దగ్గర ఉన్నటువంటి 6 కోట్ల జనాభా అనుకున్నా, ఇందులో ఓటర్లు 4 కోట్లు ఉన్నా, 3 కోట్లు ఉన్నా, 2 కోట్లు ఉన్నాయి, ఏదన్నా ఉండొచ్చు, లోకల్ బాడీ కావచ్చు, జనరల్ ఎలక్షన్ కావచ్చు, ఏదన్నా కావచ్చు. ఉన్న జనంలో 90% అమాయకులే ఉంటారు, అది రూరల్ ఏరియా వాళ్ళే ఉంటారు. వాళ్ళ బతుకులు తప్ప వేరే దాని మీద ధ్యాసే ఉండదు. వారి ఎదుగుదల మీద, వాళ్ళ పిల్లల మీద, వాళ్ళ చదువుల మీద, అనారోగ్యం మీద తప్ప వారికి వేరే ధ్యాసనే ఉండదు. ఇక ఉండే 10% వల్ల అడ్వాన్స్ టెక్నాలజీ, అడ్వాన్స్ ఉంటారు, ఏదో మాట్లాడతారు, ఏమో అనుకుంటారు. మిగతా 90% మందిని మేమే శాసిస్తాము అని అనుకుంటారు. వీళ్ళు అనుకుంటారు, శాసించరు. వీళ్ళ ఫీలింగ్ అదే అన్నట్టు, మేము అనేది. మీరెక్కడిదండి? వారు ఉంటేనే మీరు, 90 ఉంటేనే 100, 90 లేకపోతే నువ్వెంత, ఆఫ్టర్ ఆల్ 10. అందుకే అంట జనం సున్నాలు అనుకుంటారు, వీళ్ళు సంఖ్యలు అనుకుంటారు. రాజకీయ నాయకులు సంఖ్యలు అయినప్పుడు పక్కన సున్నా లేకపోతే ఏకలింగమే కదా, ఇంకేముండదు కదా. అవును. ఒక 0 పెడితే 10 అవుతుంది, 2 పెడితే 100, 3 పెడితే 1000, 4 పెడితే 10,000, 5 పెడితే 1,00,000, 6 పెడితే 10 లక్షలు. నీ సంఖ్య ఎంత? 1 నుంచి 9 దాకానే నువ్వు, కానీ మిగతాదంతా జనమే. ఇది బ్యూరోక్రాటు, పొలిటీషియను ఇద్దరు ఆలోచించుకోవాలని చెప్తున్నాను. ఇంత ఓపెన్గా మాట్లాడతారు కదా, తెలంగాణ బీజేపీలో ఉన్నటువంటి కొద్ది మంది అగ్రనేతలు మీతో సఖ్యతగా ఉంటారా? మీ మీద చాలా ఈర్ష్యతో ఉంటారా? ఈర్ష్యతో ఉంటారు అనేటువంటిది నాకున్న క్రెడిబుల్ సోర్స్. కావచ్చు, అది మీ సోర్స్ కావచ్చు, నా సోర్స్. నేనైతే యాంగిల్లో ఆలోచించలేదు. ఇప్పుడు నేను ఉండాల్సిన పద్ధతిలో నేను ఉంటా. నేను ఎట్లా బతకాలనో మొదలే ఆలోచించుకొని బతికేటోని. నాకేం పెద్ద ఎక్స్పెక్టేషన్స్ లేవు. పోగానే కుర్చేస్తారా లేదా అని కూడా నా కుర్చీ నేనే తెచ్చుకుంటా, నాకు అవసరం లేదు. ఈవెన్ జనంలో పోతే, పెళ్ళిలో పోతే కూడా నాకు విస్తరాకు కూడా ఇవ్వరు. నేనే డైరెక్ట్, వాళ్ళకి తెలుసు విస్తరాకు ఇచ్చినా కోప్పడతాడు. ఎందుకంటే నాకు చేతులు కాళ్ళు బాగానే ఉన్నాయి. నేను అంగవైకల్యం వచ్చినప్పుడు, నాకు సాయం అవసరం ఉన్నప్పుడు అప్పుడు ఏదైనా చేయొచ్చు.
కానీ నేనే నలుగురికి చేసే పరిస్థితులు ఉన్నప్పుడు నాకు విస్తరకు కూడా ఎవరిపోదు. నా అన్నం నేనే పెట్టుకుంటా, 10 మందిలో నిలబెడతా, లైన్లో నిలబడిపోతా. ఎమ్మెల్యే వచ్చిండని ముందట ఉన్నాడు పక్కకు జరిగితే కూడా లే అన్న నువ్వు పెట్టుకో, తర్వాత నేను పెట్టుకుంటా అని చెప్తా. తర్వాత పెట్టుకొని పోతా. అది కొత్తలో గమ్మత్ అనిపించినా రాను రాను ప్రజలకు అలవాటు అయిపోయింది. న్యాచురల్గా ఉంటారు, మంచిగా హ్యాపీగా ఫీలింగ్తో ఉంటారు. నమస్తే పెట్టి ముఖం మార్చే కన్నా చూడగానే ముఖం వికసిస్తే సరిపోతుందన్న. నమస్తే పెట్టాల్సిన అవసరం లేదు, అంటే మనసులో ఎంత ఉందో అర్థమైపోతుంది. మీరు అన్నట్లుగానే మార్పు అన్ని వైపుల నుంచి రావాలి, అందరిలోంచి రావాలి. రాజకీయ నాయకుల్లోంచి, మీడియాలోంచి, ప్రజల్లోంచి వచ్చినప్పుడే ప్రజలంతా సుభిక్షంగా ఉంటారనేటువంటి మీ పిలుపుని, మీ సందేశాన్ని ఖచ్చితంగా అందరూ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అన్న. మళ్ళీ మీతో కూర్చునేందుకు మళ్ళీ వెయిట్ చేస్తాను ఖచ్చితంగా. ఈసారి ఇంకా డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ మచ్ మోర్ అన్న. థ్యాంక్ యూ.